హాయ్ అండి. హెల్తీ స్నాక్ అనొచ్చు, అట్లనే బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు. ఒక కప్పు రాగి పిండి, సన్నంగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియను, అట్లనే 3 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు, కొద్దిగా అల్లం తురిమేసి వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. గుంత పొంగనాలు వేసుకుందాము. మీరు గుంత పొంగనాలు ప్లేట్ లేనప్పుడు దోసల పెంక మీద కూడా కాస్త మందంగా వేసుకుంటే చక్కగా వస్తాయండి. ఒక కప్పుడు పెరుగు, కొద్దిగా సాల్ట్, ఒక చిటికెడంతా వంట సోడా, అంతేనండి. మనకి లోపల గుల్లగుల్లగా రావడం కోసం చిటికెడు వంట సోడా వేసుకుంటే చక్కగా గుల్లగుల్లగా వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ పిల్లలు గట పచ్చిమిర్చి తినకపోయినా, ఆనియన్ తినకపోయినా ఒట్టి రాగి పిండి కొంచెం సాల్ట్ వేసి కూడా ఇలా చేసుకొని ఇవ్వచ్చు పిల్లలకి. చాలా టేస్ట్గా ఉంటుంది. లేదంటే కొద్దిగా బెల్లం కూడా వేసుకొని తియ్యగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఎక్కువగా నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది. స్టవ్ పైన గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకొని కాస్త నెయ్యి అప్లై చేసి వాటిలో స్పూన్తోని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మనం స్టవ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుంటే చక్కగా లోపల పైన కూడా క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్ట్గా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా తీసుకోవచ్చు. లేదు అనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా తినొచ్చు చక్కగా. చూసారు కదా, బాగా వేపుకోవాలి. ఒక 5-10 నిమిషాలు కమ్మటి సువాసన అయితే వస్తుందండి. ఓన్లీ రాగి పిండితోనే రావు అనుకుంటారు, కానీ చక్కగా వస్తాయి. కాస్త మందంగా వేసుకోవాలి. ప్యాన్ మీద అయితే రోట్ల ప్యాన్ మీద కానీ దోశల పెంకైనా కొంచెం మందంగా వేసుకుంటే చక్కగా వస్తాయి. చాలా బాగుంటాయి. ఇంకా మీకు రాదేమోనని డౌట్గా ఉంటే కొద్దిగా గోధుమ పిండి కానీ, ఉప్మా రవ్వ కానీ, లేదంటే మైదా పిండి కానీ వేసుకొని చూడండి, 1 స్పూను. కానీ ఒట్టి రాగి పిండితో కూడా ఇలా చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఉండండి. పిల్లలకు కూడా పెడుతూ ఉండండి. ఎక్కువ రాగి పిండి, బెల్లం పిల్లలకు పెట్టినట్లయితే ఆరోగ్యంగా మంచి హైట్గా పెరుగుతారు, బొద్దుగా ఉంటారు పిల్లలు, తెలివిగా కూడా ఉంటారు. ఎక్కువ నెయ్యి తినిపించండి పిల్లలకి. తెలివి అనేది ఎక్కువ వస్తుంది. తెలివి అంటే జ్ఞాపక శక్తి పెరుగుద్ది. చూసారు కదా, చక్కగా లోపల కూడా కుక్ అయ్యి చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఏ చట్నీ అవసరం లేదు. ఇంకా చట్నీ కావాలి అనుకుంటే మీరు టమాటా చట్నీతో కూడా పెట్టుకొని తినొచ్చు. చాలా టేస్ట్ అయితే ఉన్నాయి. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ చేసుకొని తింటారు.